యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఒక విమానం ఇందులో ఎవరు పయనిస్తున్నారు అంటే మీకు బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి స్టామర్. ఈయనతో పాటు అంటే విమానం ఆగింది, ఈయన దిగారు. తరువాత మీరు చూసారనుకోండి ఆ దృశ్యం మీకు షాకింగ్గా ఉంటుంది. కుప్పలు తెప్పలుగా జనాలు, అరే ఇంతమందిని వేసుకొని నువ్వు యూకే నుంచి ఎందుకురా వచ్చావు అంటే వీళ్ళందరూ యూకేలో ఉండే ప్రముఖ కంపెనీలు, అలాగే ఎంట్రప్రెనర్స్, వాళ్ళ సీఈఓలు, అలాగే కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా, కళాకారులు, రీసెర్చ్ స్కాలర్స్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, ఇంతమందిని ఒక విమానంలో వేసుకొని ఇతను నేరుగా ఢిల్లీ వచ్చాడు. ఎవరు? బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి. సో చూసేవాళ్ళకి అర్థం కాలేదు, ఇంతంత మందిని వేసుకొని నువ్వు భారత్ ఎందుకు వచ్చావు. తర్వాత ఇతను వెళ్ళి మోదీ గారిని కలిశాడు. సో మోదీ గారు ఒక షాకింగ్ వార్త చెప్తున్నారు. మీకు ఇక్కడ బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి గారు ఉన్నారండి, వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఈ రిక్వెస్ట్ ఏమిటి అంటే మా బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్, ప్రపంచములో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, ద ఫేమస్ రాయల్ ఎయిర్ ఫోర్స్, వాళ్లకు సంబంధించిన వింగ్ కమాండర్స్ అలాగే పైలట్స్, వాళ్ళకి మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే మన ట్రైనర్స్ యూకే వెళ్ళి అక్కడ ఉండే రాయల్ ఎయిర్ ఫోర్స్ మీకు ఈ వింగ్ కమాండర్స్కి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఏమంటే ఇది ఏమైనా కట్టు కథ అంటే స్వయంగా మీ ప్రధానమంత్రి చెప్తున్నారు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. సో మొన్నే మాట్లాడాను, 1932లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సంస్థ. సో అందులో వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా విమానం నడపాలి, యుద్ధము అంటూ వస్తే మీరు ఎలాగా ఈ ఫైటర్ జెట్స్ను కంట్రోల్ చెయ్యాలి, ఈ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చారు. ఇవాళ ఏమైంది, వాళ్లకు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఒక విచిత్రం చెప్పమంటారా, మీడియా అంతా షాకింగ్గా ఈ వార్తను గమనిస్తున్నారు. మీకు 2019లో చైనా వాడు, ద ఫేమస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వాళ్లకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏమిటి అంటే ఈ పలానా విమానాలు ఉన్నాయి కదండి, వీటిని మా చైనా పైలట్స్ సరిగ్గా నడపలేకపోతున్నారు, యూకే నుంచి మీరు మీ పైలట్లను పంపించండి. అంటే ఇందులో జాగ్వార్స్, టైఫూన్ లాంటి విమానాలు ఉంటాయి, వాటిని నడిపిన అనుభవము కలిగిన యూకే పైలట్స్, వాళ్ళని ఒక 30 మందిని మా దేశానికి పంపండి, మేము వాళ్ళ వద్ద ట్రైనింగ్ తీసుకుంటాము. చూడండి, అంటే భారత్ యొక్క సత్తా, ఎయిర్ పవర్, రష్యా, అమెరికా, భారత్, చైనా. సో ఇలా చూసినప్పుడు యూకే యొక్క పొజిషన్ ఏంటి అంటే మన మీద ఉండే నమ్మకం. పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఈసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అంతు చూస్తాము, అలాంటి విమానాలు ఉన్నాయి, అలాంటి మిజైల్స్ ఉన్నాయి, ఇది కదా వాడు మాట్లాడుతున్నాడు. ఏకంగా అక్కడ రాయల్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మీ పైలట్లను పంపండి, మీ ట్రైనర్స్ను పంపండి, మేము కొద్దిగా శిక్షణ తీసుకుంటాము. ఎలా ఉందో చూడండి. చైనా వాడే వాళ్ళ దగ్గర హైర్ చేస్తే వాళ్ళు మన పైలట్స్ కావాలి అంటున్నారంటే భారత్ యొక్క రియల్ పవర్ని చూడండి. ఇది మనం గమనించాలి. సరే, ఈయన వచ్చారు కదా, సో మోదీ గారు ఏమన్నారు, ఇది ఒక హిస్టారికల్ విజిట్ అండి. ఎందుకంటే నువ్వు ఏకంగా 125 మందిని తీసుకొస్తా మేము ఊహించలేదు. అంటే భారత్కి వాళ్ళు ఇస్తున్న ఇంపార్టెన్స్ని చూడండి. ఇంత పెద్ద ప్రపంచము కదండి, మీకు యునైటెడ్ కింగ్డమ్ అవసరమైతే అమెరికా వద్ద నుంచి సహాయం తీసుకోవచ్చు, లేదా యూరోప్ యూనియన్ నుంచి, వాళ్ళు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్స్ కదా. అలా లేదు, వీళ్ళందరినీ కూడా భారత్ దాకా తీసుకువచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది కదా, 56 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్కిను మీకు యూకే మధ్య వ్యాపారం. నెక్స్ట్ 5 ఇయర్స్లో దీనిని రెండింతలు చేయబోతున్నాము. 112 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్కి యూకేకి మధ్య వ్యాపారము జరగబోతుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలంతా కూడా మేము చేసేసేము. అంటే అమెరికా వాడు అక్కడ గమనిస్తున్నాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది,
ట్రంప్ ఇంతంత పెద్ద ప్రగల్భాలు, ఇవాళ వాడి ఆప్తమిత్రుడు వాడు భారత్కు వచ్చి ఇవి ఒప్పందాలు ఏమన్నారు, ఇండియా యూకే ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది, దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మ్యాక్సిమం యూటిలైజేషన్, మ్యాక్సిమం ట్రేడ్ ఫెసిలిటీస్ ఎలా చెయ్యాలి అంటే భారత్కు సంబంధించిన డాక్టర్లనండి, అలాగే మన హాస్పిటల్ పరికరాలు, నర్సులు, ఐటీ ప్రొఫెషనల్స్, బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన నిపుణులు మీరు మా యూకేలోకి రండి, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో మేము ఇస్తామని ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు జస్ట్ 2 ఏళ్ల క్రితం మీకు గుర్తుందో లేదో ఈ భారతీయులు యూకేలోకి వచ్చి ఇక్కడ మతపరమైన గొడవలు పెడుతున్నారు, ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారు, మీకు వీసా ఎక్స్పైర్ అయిపోయినా ఉండిపోతున్నారు, ఇన్ని మాట్లాడారు కదా. ఇవాళ మన అవసరం ఎంత వచ్చింది అంటే ఒక విలేకరి అడుగుతున్నాడు, ఏమండి మీరు ఏమో అమెరికా యొక్క ఎయిలీ అంతే కదా, అంటే యుక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశం, ఇవాళ మీరు భారత్కి వచ్చారు, భారత్ అంటేనే రష్యా యొక్క ఆప్తమిత్రుడు, అలాంటప్పుడు మోదీ గారితో పుతిన్ గురించి మాట్లాడతారా, రష్యన్ ఆయిల్స్ గురించి మాట్లాడతారా అంటే మీకు ఇది వేదిక కాదండి. ఇక్కడ పుతినో ట్రంపో వాళ్ళ గురించి కాదు, నేను మోదీతో మాట్లాడడానికి వచ్చాను, నాకు భారత్తో వ్యాపారము ఉంది, ఇక్కడ ఇదే నా టాప్ ప్రయారిటీ, క్లియర్గా అంటే వీళ్లకు మనం ఎంత అవసరమో అనేది ఈ ఒక్క స్టేట్మెంట్ ద్వారానే తెలిసిపోతుంది. మీకు తెలుసో తెలియదో యూకే ఒక టైంలో ఆయిల్ క్రైసిస్లో పడినప్పుడు వాళ్ళు భారత్ సహాయం అడిగారు. సో మనము రష్యా నుంచే ఆయిల్స్ తెచ్చుకుంటున్నామని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఏమన్నారు, ఎప్పుడైతే రష్యన్ ఆయిల్స్ గుజరాత్ వస్తుందో ఇక్కడ రిఫైన్ అనేది ఎప్పుడైతే చేస్తారో తరువాత ఇది భారత్ ఆయిల్సే, భారత్ నుంచే మేము మాకు కావలసిన ఈ ఆయిల్స్ తెప్పించుకుంటున్నాము, రష్యాతో మాకు ఎటువంటి సంబంధము లేదు. సో ఇలాంటి ఒక ఎవెన్యూని మనకు చెప్పింది యూకేనే. ఓహో ఇదా అసలు విషయం అని చెప్పి మనం ఇదే మాట్లాడతాం. ఎప్పుడైతే రష్యా నుంచి మా దాకా ఆయిల్స్ వచ్చాయో ఇక అది మా ఆయిల్సే, అందులో నుంచే మేము పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం, రష్యాకు మీకు సంబంధం లేదు, మేము చెప్పిన ప్రైస్ దాని ప్రకారం మీరు కొనుక్కోండి అని చెప్పి మనం చెప్పగలిగాం. అంటే యూకే మనతో ఇంత క్లోజ్గా మూవ్ అవ్వడాన్ని ప్రతి ఒక్క దేశము కూడా ఆశ్చర్యకరంగా చూస్తుంది. ఎందుకంటే అమెరికాకు వ్యతిరేకంగా ఎవరు ఏం చెయ్యలేరు కదండి. కానీ ఇవాళ మీరు బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి ఇంతమందిని తీసుకొచ్చి ఎన్నో ఒప్పందాలు, మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్తో అయితే వీళ్ళందరూ గంటలు మీటింగ్స్, ఒప్పందాలు, కొత్త కంపెనీస్ ఎక్కడ పెట్టాలి, మీరు సింగిల్ విండో లైసెన్స్ ఇవ్వగలరా, టర్నోవర్ ఎంత చేయాలి, మీ దేశంలో ఎలాంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళ ప్రొఫైల్స్ ఇవ్వండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి ఇన్ని అడిగి తెలుసుకొని డేటా అనాలిసిస్ సర్వము చేసి మనతో ఒక అతి పెద్ద ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేది యూకే ఇవాళ వేసుకున్నారు. సరే ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే మిలిటరీ కోఆపరేషన్ కూడా కావాలి, డిఫెన్స్ రంగంలో కూడా మనము కొత్త రకమైన ఒప్పందాలు వేసుకుందాము. ఈ రకంగా మనము చూసాము అనుకోండి, మన యొక్క పైలట్ ట్రైనర్స్ యూకే దాకా వెళ్ళడం అంటే చైనా వాడు చేయలేని పని, అమెరికా వాడి మీద మాకు నమ్మకం లేదు అనుకున్నారో లేదు, భారత్ నుంచి ఇలాంటి ఎక్స్పర్టైజ్ని యూకే వాళ్ళు కోరుకుంటున్నారు. సో అలాంటిది మనం చూసామనుకోండి, ఇప్పుడు 112 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళతో మనము వ్యాపారం చెయ్యబోతున్నాము, ఇదే టార్గెట్ అని చెప్పి మాట్లాడితే యూకేకి భారత్ మధ్య ఏం జరుగుతుంది, దీనిని తెలుసుకున్న అమెరికా వాడు ఎలా రగిలిపోతూ ఉంటాడు. డొనాల్డ్ ట్రంప్ ఒక జోకర్ లాగా ప్రపంచానికి ఇవాళ కూడా కనిపిస్తున్నాడు, అతని మాటలను ఎవరూ లెక్క చేయడం లేదు. ఇది నిజమంటారా కాదంటారా? మీ ఆలోచన ఎలా ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.